ఇక సారు నిన్ననే మొన్న అది మన వరంగల్ అయిపోయింది. ఇగో ఈడ అక్రమాస్తులు రూపాయలు 100 కోట్లు. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. మధుసూదన్ బంధువులు స్నేహితుల ఇండ్ల సహా 7 ప్రాంతాల్లో తనిఖీలు. ఫామ్ హౌజులు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తింపు. కుటుంబ సభ్యుల పేరుపై 2 షెల్ కంపెనీలు. భారీగా నగదు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 100 కోట్లకు పైనే అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించినట్టు తెలిసింది. ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లతో పాటు 7 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారం ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్లపై 2 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని ప్రాథమిక విచారణలో తేలినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అయ్యా, నువ్వు ఈ రంగారెడ్డి జిల్లా సిరులున్నటువంటి జిల్లా, ఈ జిల్లాలో నువ్వు ఈ జాయింట్ సబ్ రిజిస్టర్గా ఉండే ఇవన్నీ చేస్తున్నావు. ఇన్ని కోట్లు సంపాదించినావు అంటే అక్కడ భూమి ఎంత విలువైందో నువ్వెంత మునగాని వీడు అర్థమైతేనే ఉంది. ఎందుకంటే నువ్వు 100 కోట్లు సంపాదించుడు, పేదోడు 1,00,000 రూపాయలు సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగానికి నువ్వు అర్హుడమైనవి దీనికోసమా? ఎంబడే ఇలాంటి వాళ్ళను ప్రాథమిక విచారణ కావచ్చు, ఇతర విచారణలో తేలితే, నిజంగా వీళ్ళు దోషులని తేలితే వీళ్ళకు మళ్ళా ఆ జాబ్లో ఉండే అర్హత ఉండొద్దు. ఎంబడే డిస్మిస్ చేసి పాడేసేయాలి. వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్లు కూడా అన్నీ పనిచేసేయాలి. ఆ రకంగా ముందుకు సాగుతూనే ప్రభుత్వాలు ఇంకా ఎవరైనా ఇలాంటి పనులు చేయడానికి సిద్ధపడరు. ఇలా ఒక జాబ్ రావాలంటే పిల్లలు కోచింగ్ సెంటర్లలో ఇండ్లను వదిలేసి, ఊర్లను వదిలేసి, పండుగలు పోకుండా, పెళ్ళిళ్ళు చేసుకోకుండా చదువుతూ ఉంటే వచ్చిన గాడి కొడుకులకు ఏమో ఇలాంటి పరిస్థితి. గిదా అక్రమంగా ఏం సంపాదిస్తారా? ఎమ్మడబెట్టుకోపోతారా? కట్టుకోపోతారా? ఎన్ని సంవత్సరాలు బతారా? ఏదో రోజుకు 5,000 ఖర్చు పెడతారా? 10,000 ఖర్చు పెడతారా? మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కుసుండి తినేంత ఆస్తులు సంపాదించి ఏం చేసుకుంటారా? రోగాలు, నొప్పులు వీటితోటి మీరు తింటారు. పొద్దుగాల లేస్తే కన్నింగే వారమే. ఎట్లా సంపాదించాలి, ఏడ లూటీ చేయాలి, ఎవరిని బెదిరియాలి, గిదా బయటికి భారీ నీతులు చెప్పేది ఈ దందాలు. దొంగన కొడుకులు. విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా పేపర్లలో, టీవీలలో అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు, అక్రమాస్తి ఇన్ని 100 కోట్లు ఉంది, అక్రమంగా ఈయన ఏసీబీ ఇంట్లో సోదాలు చేస్తే ఇంత ఆస్తి బయటకు వచ్చింది, ఈ వార్తలే బయటకు వస్తాయి తప్ప ఆ పట్టుకున్న సొమ్మును ఏం చేస్తున్నారు, తర్వాత ఆయనకి ఏ శిక్ష చేస్తున్నారు, ఆయనకి ఏ శిక్ష ఇస్తున్నారు, తర్వాత అది కూడా ఇవ్వాలి కదా. పట్టుకుంటేవి పేపర్లకు ఇత్తివి, అది అయిపోయాయి. మళ్ళీ ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇంతమందిని పట్టుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులు కూడా, డ్రగ్స్ కేసు పాజిటివ్, ఈయనే పలానా ప్రముఖ నాయకుడు, ప్రముఖ సినిమా హీరో, హీరోయిన్ డ్రగ్స్ వచ్చింది, పట్టుకున్నారు, పాజిటివ్ వచ్చింది, తేలింది. తర్వాత ఏంది? వాళ్ళకి ఏ శిక్ష వేసిరు, ఏం ఫైన్ వేసిరు, ఏమైంది వాళ్ళ విషయం? ఆ కేసు ఎంత దూరం వచ్చింది? ఆ కేసు మళ్ళీ ఎందుకు కొట్టుడు పోతుంది? ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని చెప్పేసి మీరే చెప్తారు, మళ్ళీ తర్వాత ఎందుకు ఆ కేసు కొట్టుడు పోతుంది? వాళ్ళకి వేసిన శిక్షలేంది? ఇప్పటిదాకా ఒక్కరికి ఈ పలానా కేసులో ఇలా శిక్ష పట్టదని చెప్పేసి ఒక్కరికి చెప్పురి. పట్టుకున్నాడు వారికే, తర్వాత నడిచేది తర్వాత నడుస్తుంది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.